ఏదైతే ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడిని వీళ్ళ మమ్మీని ఎక్కడైతే దాన సంస్కారాలు జరిగినాయో ఆ ప్రదేశానికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదొక దారుణమైన సంఘటన. ఇలాంటి ప్రాబ్లం అనేది ఎవరింట్లో రాకూడదు అనేది ఒక ఇంటెన్షన్. ఎందుకంటే ఈ పాప ఒంటరిది అయిపోయింది. ఈ పాప అడుగుతూ ఉంటే సార్ మేము అడుక్కొని తినాలి, మా పరిస్థితి, మా అమ్మ ఉంటే ఆయిల్ ఇల్లు మమ్మల్ని అడుక్కొచ్చి మాకు తినబెట్టేది అని ఈ చిన్న పాప అంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళకు ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తే చాలా ఫీర్ ఫ్యామిలీ అసలు ఎవరు లేరు వెనక ముందు వీళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ఒకసారి ఆ సంఘటన స్థానాలకు వెళ్ళి అలా సీరియస్గా ఉన్నారు విలేజ్ వాసులు కూడా. ఎందుకంటే ఇప్పటివరకు మా తాండాలో ఇప్పటివరకు ఇలాంటిది జరగలేదు. ఇది మేము సీరియస్గా తీసుకోకపోతే ఇంకొకటి తయారవుతాడు మా తాండాలో. మా తాండాలకు అసలు రానియొద్దు, మనకి ఉరిశిక్ష చేయాలనే విధంగా చెప్తా ఉన్నారు. ఎవరు ఈయన చిన్న తాతనా? ఓకే, కాకా ఈల తాతనా? ఓకే, మీరే చూసి మీ దగ్గరేనా మీతోనే ఆ చిన్న బాబు ఎవరైతే ఉన్నారో? ఓకే, ఎట్లుండేటోడే బాబు మీతోని? వాళ్ళ వైఫ్ చిన్నప్పుడు సంది నా దగ్గరనే ఉండే, నా దగ్గరనే బతికేది మంచిగా. మిమ్మల్ని కూడా చంపేస్తా అని అన్నాడంట వాళ్ళ డాడీ. వచ్చిండు ఈడంగా తిరిగి, కానీ నేను 3 మెల్క్ అయింది. ఎవరు అనుకున్నా ఈడ డ్యూటీకి పోయారో అనుకున్నా నేను. ఓకే, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయినా నేను. మీకు ఎప్పుడు తెలిసింది విషయం? నాకు నేను షాద్నగర్ పోయినాక ఫోన్ చేసిరు. బేరేం చేస్తావు? సంతకు పోయినాక తెలిసింది. వెళ్ళిపోయినా అంగడి పోయినాక ఏమనిపిస్తా ఉంది ఇప్పుడు? అంత దారుణంగా హత్య చేసిండు కదా, అక్కడ ఒక్కరితో అట్లా సాధ్యం అవుతుంది అంటవా? ఒకరితో కాదు సార్, అది 2-3 ఉంటారు. వాళ్ళు ఒకరితో 3 చావాలి దగ్గర అవుతుందా? అంటే ఎవరు? అంటే ఊరికి సంబంధించిన కానీ ఒక వ్యక్తి ఉన్నారని చెప్తా ఉన్నారు. కొన్ని రోజులు ఏం చెప్పింది తెలుసా? బీఆర్ ఉన్న దోలుకొస్తా నిన్న 4 ఉన్నారు మా టండల. ఈ 4 ఒక్క దగ్గరనే తాగేది. ఈడ టండల పోయకపోయింది మందు. ఎటు పోయి ముస్తూరుపల్లిలో 4కి లేచి పోయి తాగేది. అంత పొద్దున అమ్ముతారా? పొద్దుగా 4 ఖాతానే ఆడ ఏది చీప్ లిక్కరే తాతరాలు 100 రూపాయల కోటరు ఆడ తాగి మళ్ళా 4కి లేచి మళ్ళీ పొద్దుకి వస్తారు. గొడవ ఆడవాళ్ళతో గొడవ ఎక్కువ. ఆడవాళ్ళతో ఎప్పుడు గొడవనే. మళ్ళీ పొద్దునే మళ్ళీ మా గొడవ చేసి పొద్దుగాల వెళ్ళిపోతారు. అదే వైఫ్ను బాగా అనుమానించేవాడు, ఎక్కడికైనా పనికి పోయినా అనుమానించేవాడు. మీతో ఏమైనా చెప్పేదా? మామ ఇట్లా చేస్తుండ అట్లా చేస్తున్నాను ఏమన్నా చెప్పేది? నేను బతకాను, చేస్తే నీ చేట్లనే చేస్తా. ఇన్ని రోజులు ఇక్కడక్కడ పోయింది, 1 సంవత్సరం పోయింది ఇక్కడక్కడ విడిచిపెట్టి పిల్లలకు కూడా. మళ్ళీ పోతే మళ్ళీ దోలుకొచ్చిన నేనే. తల్లిగారింటికి పోతే 1 సంవత్సరం ఉన్నది. సంవత్సరం ఉన్నాక మళ్ళీ నేనే దోలుకొచ్చినా. ఏం లేదు, చిన్న పిల్లలు ఎక్కడ పోతారు వీళ్ళు అని చెప్తే దోలుకొచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, నీ సచ్చినాయనే బతికినాయి, నీ చేట్లనే చేస్తా, నీ చేట్లనే బతా, ఇడికెళ్ళి ఇక్కడ పోనా అన్నది. ఆ మాట అన్న ప్రకారంగానే ఆయన చేతుల్లోనే పోయింది. ఆయన చేతిలోనే పోయింది. ఓకే, మరి నిన్న మన వారంలో సంది కింద నీకు చేస్తా, నీకు సాధేదా, పిల్లలకు సాధేదా, ఈ మిమ్మల్ని అన్నాడా? కాదు, ఆ భార్యకే చెప్పిండు. ఫస్ట్ ఫోటోలు ఉన్నాయి ఎవరి దగ్గర? అంటే ఏమన్నాడు, ఫస్ట్ కొడుకుని సావదేస్తా, కొడుకుని సావదేస్తా, మీకు 3 సావదేంగి, నీ పేరే చెప్తా. నువ్వే చంపినావని నీ పేరు చెప్తానా? నీ పేరే చెప్తా. నా భార్యను చంపేసి ఏం చేసినా ఈ వర్షానికి 2 రోజులు నీళ్లు పెట్టలే నేను. నీళ్లు పెట్టకూడదు. ఆమె నాటుకున్నది, అతలు నాది. ఇది ఆమెదేనా? ఇది ఆమెదే. ఒక ఆమె నాటుకుని కలుపు గిడ్డ తీసుకున్నది. కొడుక నువ్వు నీళ్లు పెట్టావా, ఈ పిల్లల ఇంటి ముందర వేసిపోతే నీ పేరే చెప్తా అనుకుంటా ఉన్నాడు. 3 రోజుల కింద వచ్చిండు ఇంటికి. అంటే నేను ఇట్లకి వెళ్ళి బేరానికి పోయి ఎండపూట 1:12 అవుతుంది. ఆటో స్టాండ్ ఆడ కళ్ళు అమ్ముతారు. ఆ కళ్ళు తాగుకుంటా ఉన్నాడు. ఎందుకు రా ఇది తాగేది ఎందుకు? గడుకోసారి పిల్లలు లేరా, రోజు అదే నా తాగేది. ఇంటికి పోతే వాళ్ళ జతకి ఏముంది, వాళ్ళు 4 ఒక దగ్గరనే ఉన్నారు. అంటే నాకు కళ్ళు పోపి అంటే కళ్ళు ఆడ అయిపోయింది. పోపించాం కానీ అయిపోయింది. ఎక్కడైనా పోనీ వీళ్ళతో ఎవరు పెట్టుకుంటారు, నేను అమలుగా వెళ్ళిపోయినా. అంటే ఇక్కడ ఒక ఇంటెన్షన్, అంటే మిమ్మల్ని బ్యాట్ చేయాలి తాండాలన్న ఇంటెన్షన్ అనుకోవచ్చా? ఎందుకంటే నేను నా పిల్లల్ని నేనే చంపేసిన మీదే ఇస్తానేదా అంత వెళ్ళిందంటే మీ మీద అంత కక్ష ఎందుకు ఉండొచ్చు? ఆయన కక్ష అంటే ఎప్పుడు కక్షనే, అది ఇలా కొత్తది కాదు. నా మీదనే వాళ్ళకు టీటా
ఓకే, ఇక్కడ ఆయన పిల్లలను చూసుకుంటారు. ఇప్పుడు 10 రూపాయలు ఆయన ఇవ్వకున్నా 10 రూపాయలు నేనే ఇచ్చేది. ఏమైనా కావాలంటే మొన్న 50 కిలోలు బియ్యం కావాలంటే బియ్యం ఇచ్చేసిన పిల్లల కంటే ఇప్పుడు వస్తేనే ఉంటే జేబులో పైసలు లేకుండా ఈ జేబులో ఆ జేబులో దేవులాడు పైసలు తీసుకునేది పిల్లాడు చిన్నోడు మనోడు. దాకా మీ మనమరాలు చెప్తా ఆ మనోడు ఏం చేస్తే మళ్ళీ ఏం చేస్తే నువ్వు బండి మీద నాకు కుసోడుకో ఇక్కడ తిరిగిరా అని అనేది అనకుంటే ఏమో ఇక్కడ కుసోడు ఆదివారం నాడు ఇటుకెళ్ళి తోలుకుపోయి నీతో డాడీ కంటే ఎక్కువ ఇక నీతోనే ఎక్కుంటుండే తాత. మళ్ళీ నేను వచ్చేది అల్జాం 8-9 దాకా నా దగ్గర ఉండేది. ఫోన్లో చూసి ఫోన్లో ఉండేది, లేకుంటే వెళ్ళిపోయేది ఫోన్ ఆడబెట్టి ఫోనే చూసేది. పెద్దనా నీతో నేను జేబులో పైసలు తీసుకొని నీతో ఆడిన మనమడు ఈరోజు ఇంట్లో ఇలా వాయ కదా నిన్ననే వాయ మెట్ల కలిపి ఓర్చిండు సార్ ఇగో ఈడ ఓర్చిండు రోకలతో ఈడ పడ్డ దెబ్బ మెత్తగా అయిపోయి నెత్తనే నోట్లోకి వెళ్ళితోని. ఓకే, నీతో ఎప్పుడు తాతగా చిన్నవాడు సంది నా దగ్గర ఇంకా ఏడ లేదు. మాప ఖాళీ 24 గంటలే వండుకుంటాడు, మాపే వండుకుంటాడు జరసేపు. ఇప్పుడు ఈ 2 రోజులు అవుతుందా 3 రోజులు అవుతుందా? ఇవాళకి 3 రోజులు. 3 రోజుల నుంచి నిన్న పిలుపు అనేది నీ నోటికి విన్నావు ఎప్పుడన్నా? నీ చెవుకి వినిపించిందా? ఇప్పుడు నిన్న సంది బందే, ఇంకా ఏడ చూస్తాయి. ఇంకా పాయ్ చనిపోయిన నైట్ కూడా మాట్లాడిపోయింది సార్. మాట్లాడి ఆయన కొరకు డజన్ 6 పండ్లు తెచ్చిన, తరపుజ కాయ తెచ్చిన తింటాడని ఒకటి తినిపించిన నా చేతోని. ఆ రోజే పోయిండు పానం.